Hi friends, welcome back. Adobe InDesign next lesson ki స్వాగతం. లాస్ట్ వీడియోలో మనం పేజ్ టూల్ గ్యాప్ టూల్ గురించి చూసాం. ఈ వీడియోలో మనం కంటెంట్ కలెక్టర్ టూల్ అండ్ కంటెంట్ ప్లేసర్ టూల్. ఈ కంటెంట్ ఇక్కడ చూడండి, ఆల్రెడీ మనకి డౌన్లోడ్ అప్లోడ్ లాగా ఈ సింబల్స్ కూడా, ఈ సింబల్స్ చూస్తేనే మనకు క్లారిటీ రావాలి. కంటెంట్ కలెక్టర్ టూల్ ఈ మనం ఎందుకు జనరల్గా యూజ్ చేస్తామంటే, ఏదైనా మనం ఒక సంథింగ్ ఒక బుక్ డిజైన్ చేసేటప్పుడు కానీ, లేకపోతే ఒక బ్రోచర్ డిజైన్ చేసేటప్పుడు దానికి కావలసిన మేబీ ఇమేజెస్ కానీ, లోగోస్ కానీ, టెక్స్ట్ కానీ, ఎనీ ఆబ్జెక్ట్స్ మనం ఒక ప్లేస్లో కంటెంట్ చేసుకొని అవి మనకు కావలసినప్పుడు యూజ్ చేసుకోవడానికి ఈ రెండు టూల్స్ అనేవి యూజ్ చేస్తారు. మనం ప్రతిసారి దాన్ని మనం ప్లేస్ చేయకుండా ఒకేసారి అన్నీ మనం ప్లేస్ చేసుకొని మనం డిజైన్ అనేది చేయొచ్చు. ఈ కంటెంట్ టూల్లో మనం కలెక్టర్ టూల్ అలానే ప్లేస్ టూల్లో మనం రెండు ప్లేస్ చేసుకొని మనం ఎనీ పేజెస్లో మనకు కావాల్సిన పేజెస్లో ఇవి యూజ్ చేసుకోవచ్చు. రీయూజ్ చేసుకోవడానికి చాలా యూజ్ అవుతుంది. సో ఒక లైవ్ ఎగ్జాంపుల్ చూద్దాం ఎలా ఏంటనేది. నేను కొన్ని ఇమేజెస్ సరే టెక్స్ట్ తీసుకుందాం. ఓకే, టైప్ నేను శాంపిల్ ఫిల్ విత్ ప్లేస్ హోల్డర్ టెక్స్ట్ టైప్లోకి వెళ్ళి మనకు కావాల్సిన టెక్స్ట్ని నేను డమ్మీ టెక్స్ట్ తీసుకున్నాను. ఎందుకంటే డిజైన్ మనం టైప్ చేస్తాక వచ్చి ఉంటే టైం అంతా టైపింగే వెళ్ళిపోతుంది. సో నేను డమ్మీ టెక్స్ట్ తీసుకున్నాను. ఇంకా ఒక రెండు చాలే. నెక్స్ట్ వచ్చేసి ఈ ప్లేస్లో మనం ఇమేజెస్ని యాడ్ చేద్దాం. ఇమేజెస్ని యాడ్ చేయాలంటే ప్లేస్ కంట్రోల్ డి. ఓకే, 1 2 3 ఈ విధంగా 5 ఇమేజెస్ని ఓకే ఒకసారి మళ్ళా ఓపెన్ కాదు ప్లేస్ ఒకటి ఈ 4 ఇమేజెస్ని తీసుకున్నాం. జస్ట్ మనకు కావాల్సిన సైజులో ఓకే ఈ విధంగా తీసుకొని వీటిని ఈ టెక్స్ట్ని కానీ వీటిని కానీ మనం నెక్స్ట్ పేజ్లోకి మనం మళ్ళీ రీయూజ్ చేసుకోవాలి అంటే ఈ కంటెంట్ కలెక్టర్ టూల్ అండ్ కంటెంట్ ప్లేసర్ టూల్. కలెక్టర్ టూల్ ఇక్కడ ఈ విధంగా మనకి దీన్ని జస్ట్ క్లిక్ చేస్తే చూడండి 1 2 3 4 5 6 కలెక్ట్ అయిపోయింది. అంటే 1/6 అనేవి ఇక్కడ చూడండి 6 వచ్చేసి మనకి. వీటిని మనం నెక్స్ట్ పేజీలో ఎలా ఒక పేజీ తీసుకుంటున్నాను, కొత్త పేజీ ఒక్కొక్క డాక్యుమెంట్. ఓకే, ఈ పేజ్ టూల్తో దీన్ని లీగల్ తీసుకొని ల్యాండ్స్కేప్ తీసుకున్నాను. వీలోకి వెళ్ళి ఫిట్ ఆన్ స్క్రీన్. ఇప్పుడు ఈ ప్లేసర్ టూల్తో మనం ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా మనకి చూపిస్తున్నాయి ఇక్కడ. సో ఇది కావాలి అంటే
మనకి ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, దానికి మనం నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు ఈ ఇమేజ్ అనేది మనం ఇక్కడ చేయొచ్చు. అలానే ఆరోది మనకి ఈ టెక్స్ట్ కావాలనుకో జస్ట్ ఇలా డ్రాగ్ చేస్తే టెక్స్ట్ వచ్చేస్తుంది చూడండి. అలానే ఈ ఇమేజ్ కావాలి అంటే ఈ ఇమేజ్ ఈ విధంగా మనకి కావలసిన దాన్ని మనం ఒక ప్లేస్లో కంటెంట్ చేసుకొని నెక్స్ట్ ఈ 3 ఇమేజెస్ మనం తీసుకున్నాం. ఈ 3 ఇమేజెస్ అనేవి అందులోనే ఇవి నెక్స్ట్ పేజీలో మళ్ళీ మనం ఇవి చేయాలి అంటే ఇంకొక పేజీ తీసుకొని ఈ విధంగా మనకు కావలసిన వాటిని ఒకేసారి ఒక ప్లేస్ ఒక కంటైనర్లో ప్లేస్ చేసుకొని మనం నంబర్ ఆఫ్ పేజెస్లో యూజ్ చేయడానికి ఈ టూల్స్ అనేవి మనకి చాలా యూజ్ అవుతాయండి. ఓకే, నెక్స్ట్ టెక్స్ట్ అలానే ఇమేజ్ చూడండి. ఈ విధంగా మనం ఈ కంటెంట్ కలెక్టర్ టూల్ అండ్ ప్లేసర్ టూల్ అంటే మనం మల్టిపుల్ పేజెస్లో మనకి కావాల్సిన మనం ఏదైనా ఒక డిజైన్ చేస్తున్నాం అనుకోండి, దానికి సంబంధించిన అన్ని లోగోస్ కానీ టెక్స్ట్ కానీ ఎనీ ఆబ్జెక్ట్ మనం ముందుగానే ఈ కంటెంట్లో ప్లేస్ చేసుకొని మనకు కావాల్సినప్పుడు రీయూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ 2 టూల్స్ అనేవి చాలా వండర్ఫుల్గా మనకు కావలసిన దాన్ని మళ్ళీ మనకు నంబర్ ఆఫ్ పేజెస్లో ఎనీ పేజెస్లో మనం వీటిని యూజ్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సలహాలు సూచనలు కామెంట్ రూపంలో కన్ఫామ్గా తెలియచేయగలరు. అలానే ఈ డిజిటల్ తెలుగు టెక్స్ట్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నా లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా డైరెక్ట్గా మీ మెయిల్లో పొందవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.